ప్రభునందు సహోదరులారా, చదవబడినటువంటి ఈ దైవ వర్తమానములో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ శ్రమలను అనుభవించి ఇద్దరు దొంగల మధ్యలో ఒక దొంగగా ఆయన మార్చబడి అన్ని విధాలుగా యేసయ్య మీద నేరం మోపి మరణపు శిక్షను యేసయ్యకు వేయటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరుడుగా ఉండి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న ప్రజలు, అంతకుముందే తన ప్రియమైన శిష్యులు, వారి కుటుంబం అందరూ కూడా యేసు ప్రభు శిలువ దగ్గర నుంచి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. అయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు. ఆయన పేరు 15వ అధ్యాయము 43వ వచనంలో మనకు ఆ పేరు కనపడుతుంది, గమనించండి. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. గమనించారా? తెగించాడు. అరిమతయి యోసేపు ఎవరు అంటే, యూదా సభ్యులలో 70 మంది ముఖ్యులు ఉంటారు. ఈ 70 మంది ముఖ్యులైన వారిలో అరిమతయి యోసేపు ఒకరు. ఉదాహరణకు చెప్తున్నా మీకు అర్థం కావడానికి. రాజ్యసభలో కొన్ని సీట్లు ఉంటాయి కదండి, అలాగే ఆ సీట్లు కలిగిన వాళ్ళు కొంచెం ఆ పరపతి కలిగి బలమైన వ్యక్తులుగా కూడా ఉంటారు. అదేవిధంగా యూదులలో 70 మంది ముఖ్యులైన వాళ్ళు ఉంటారు. ఈ ముఖ్యులలో ప్రాముఖ్యమైన వ్యక్తి అరిమతయి యోసేపు. అరిమతయి అన్నది ఆయన ఊరి పేరు, ఇంటి పేరు కాదు, ఊరి పేరు. పాత నిబంధన కాలంలో అరిమతయి అనే పేరును రామోత్గిలాదు అని పిలువబడుతూ ఉండేది. అంటే సమూయేలు గారి యొక్క సొంత గ్రామం అరిమతయి, ప్రస్తుతానికి ఆ ఊరి పేరు అది. అయితే అరిమతయి యోసేపు ఆ సమూయేలు గ్రామంలో నుండి పుట్టినవాడు. అందుకే ఆయనకు ఆ ఊరి పేరు యాడ్ చేస్తేనే అతను గుర్తుపట్టుకోగలరు. అందుకే ఆయన పేరు ఏం పెట్టారు? అరిమతయి యోసేపు అని పేరు పెట్టారు. వాస్తవానికి ఆయన పేరేంటి? యోసేపు. అయితే ఇతను 70 మంది ముఖ్యులలో ఒక్కడుగా ఉంటున్నాడు. యూదులందరూ కలిసి యేసు ప్రభును సిలువ వేయించారు. అప్పుడు పరిశుద్ధ గ్రంథాలు మనం చదివితే మనం చేస్తున్నది తప్పు అని ఒక్క యోసేపు తప్ప ఎవరు మాట్లాడలేకపోయారు. గమనించండి ప్రియులారా, లూకాసు వార్త చూడండి, 23వ అధ్యాయం. లూకాసు వార్త 23, 50 వచనాన్ని చూద్దాం. అవును, ఏం చేశాడు? సమ్మతించలేదంట. అంటే యూదులందరూ కలిసి యేసు ప్రభుల వారిని సిలువ వేయాలి అని చెప్పినప్పుడు ఒక్క యోసేపు మాత్రమే సమ్మతించలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. ఒక్క యోసేపు మాత్రమే విరోధంగా మాట్లాడి ఉన్నాడు. మనం చేస్తున్నది తప్పు, ఒక నీతిమంతుని మనం సిలువ వేస్తున్నాం, మీ ఆలోచన మార్చుకోనండి, మీ పద్ధతులు మార్చుకోనండి అని నొక్కనించిన ఒక మంచి భక్తిపరుడు. 70 మందిలో
యేసు ప్రభు పక్షాన నిలబడిన వ్యక్తి ఎవరంటే అరిమతయి యోసేపు గారు. ఇందాక యోహాను సువార్తలో సోదరి చదువుతూ వచ్చారు. శిష్యులందరూ కూడా పారిపోయి ఇంట్లో కూర్చొని గడి పెట్టుకున్నారు. కానీ అరిమతయి యోసేపు మాత్రమే తెగించాడు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య కొరకు తెగింపు ఒక అరిమతయి యోసేపులోనే మనకు కనపడుతుంది. యూదులందరూ కలిసి యోసేపుకున్న పదవిని తీసేస్తారు. యూదులందరూ కలిసి యోసేపును తిరస్కరిస్తారు, తెలుసు, కానీ తెగించాడు. ప్రేమైన దేవుని సంఘమా, నా అనుకున్న వాళ్ళందరూ యేసుక్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ యేసును రహస్యంగా వెంబడిస్తున్న అరిమతయి యోసేపు మాత్రం యేసయ్య కొరకు తెగించి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం గమనించినట్లయితే అరిమతయి యోసేపు మంచి ధనవంతుడుగా ఉన్నట్టు కనపడుతుంది. ఎంతటి ధనవంతుడు అంటే ఆ కాలంలోనే ఒక పెద్ద స్థలము కొనుక్కొని అందులో ఒక కొండ, ఆ కొండలో ఒక సొరంగం తవ్వుకొని సమాధిని సిద్ధపరుచుకున్నాడు. సమాధిని సిద్ధపరుచుకునే వాళ్ళు ఎవరు అంటే బాగా డబ్బున్నోళ్ళే, బాగా ధనం ఉన్నోళ్ళు మాత్రమే ఆ పని చేయగలరు. ధనవంతుడైనప్పటికీ బైబిల్లో మనం చూస్తాం అతడు నీతిమంతుడు, సజ్జనుడు. కంటిన్యూ చేద్దాం సోదరి చదువుతున్న మాట. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. అరిమతయి యోసేపు ఎవరు? సజ్జనుడు, సుగుణము కలిగినవాడు. అరిమతయి యోసేపుని గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారు. సజ్జనుడు, నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? బైబిల్ చెబుతుంది అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అరిమతయి యోసేపు నీతిమంతుడు ఎలా అయ్యాడు? యేసును నమ్ముకున్నాడు గనుక అతడు నీతిమంతుడయ్యాడు. యూదులలో ఉన్నాడు కానీ క్రీస్తును అనుసరిస్తున్నవాడు, క్రీస్తును వెంబడిస్తున్నవాడు, క్రీస్తుతో బ్రతకాలనుకున్నవాడు. చివరి మాట మనం గమనిస్తే అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచుచున్నవాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అంటే తను తాను ప్రభు కొరకు సంపూర్తిగా మలుచుకున్నాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం కూడా భక్తి చేస్తున్నాం. ఏదైనా ఒక పదవి ఉంటే భక్తిలో ఉంటామా పదవిలో ఉంటామా అంటే మనకు పదవే ముఖ్యం. ఒక అధికారిగా ఉన్నారనుకోండి, అధికారమే ముఖ్యం అవుతుంది. ఒక రైతుగా ఉన్నాం అనుకోండి, మనకు అదే ముఖ్యమవుతుంది. ఒక వ్యాపారిగా ఉంటే వ్యాపారం ముఖ్యంగా ఉంటుంది. కానీ భక్తి విషయంలో రాజీ పడలేదు అరిమతయి యోసేపు. తెగించిన జీవితం. యోసేపు జీవితంలో తెగించిన అనుభవాలు ఉన్నాయి. తనకున్నవన్నీ పోయినా యేసు ఉంటే చాలనుకున్నాడు. ప్రియులారా, మీరు గమనిస్తే అరిమతయి యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి ఆ యొక్క బాడీని, శవాన్ని తీసుకున్నాడు. ఏం చేస్తాడండి? వాస్తవానికి సిలువ వేసిన వారిని సమాధిలో పెట్టరు యూదుల చట్ట ప్రకారముగా. అందుకే అక్కడ తెగించును అనే మాట కనపడుతుంది. యూదుల చట్ట ప్రకారముగా సిలువ వేసిన వారిని సమాధి చేయటానికి వీలు లేదు. కానీ ఎందుకొరకు ఇలా జరిగింది? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే బైబిల్లో ఒక మాట ఉంటుంది, గమనించండి. యెషయా గ్రంథం 53:9 వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో
అతనికి సమాధి, యేసుక్రీస్తుని గురించి రాయబడుతుంది, అతనికి సమాధి నియమించబడెను అని లేఖనము నెరవేర్పు కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధిలో ఉంచడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ లేఖన నెరవేర్పునకు అరిమతి యోసేపు సహకారుడిగా నిలిచాడు. అరిమతి యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధిలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. దైవ చిత్తం నెరవేర్చుటలో యోసేపు ప్రథమ స్థానం వహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కొంతమంది భక్తి పనులను మాత్రమే మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ మరుగున ఉండి క్రీస్తు రాజ్యం కొరకు కనుకొన్న కొంతమంది భక్తులు, లాస్ట్ వీక్లో మీతో చెప్పాను, బర్నబా గురించి మాట్లాడాను. ఈరోజు అరిమతి యేసు, వాళ్ళ పేర్లు కొంచెం మనకు తక్కువగానే కనపడతాయి బైబిల్లో, కానీ వారిలో ఉన్న గుణాలు చూడండి. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టినవాడు అరిమతి యేసు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట కూడా మనం గమనించాలి ప్రియులారా. లూకాసు వార్త చదవండి, 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 22 నుండి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆయన పేరు సిమియోన్ అనే ఒక పేరు ఉంటుంది, గమనించండి. కష్టంగా ఉంటే 25 చదవండి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఎవరి కొరకు కనిపెట్టేవాడు? దేవుని యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అంటే కనిపెట్టే అనుభవంలో సిమియోను అనే ఒక వ్యక్తిని పోలి ఉన్నాడు. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, దేవుని కొరకు ఎదురు చూసిన వాడు సిమియోను. అతడు మరణము కాక మునుపు క్రీస్తును చూస్తాడు అని ఒక లేఖనము ప్రవచనము కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. యేసు ప్రభుల వారిని చూసిన తర్వాతనే ఆయన చనిపోతాడు. అంటే ఈ సిమియోను నడిచిన మార్గములో అరిమతి యోసేపు కూడా ఉన్నాడు. అంటే ఉదాహరణకి చెప్తున్నా, అనుసరించేవాడు భక్తుల యొక్క చరిత్రను, భక్తుల యొక్క జీవితాలను అనుసరించేవాడు. అందరూ లోకంలో మనం గమనిస్తే భక్తిహీనులను అనుసరించే వాళ్ళు ఉన్నారు, లేరా అండి? భక్తిహీనులను అనుసరించేవారు లేరా? ఎంతోమంది కోకొల్లలుగా. ఉదాహరణ చెబుతున్నా, ఈరోజు ఒక టిక్టాక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, మరికొన్ని యాప్స్ వచ్చాయి. అవి కానీ ఇంట్లో ఆఫీసులో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. దేన్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు? ఎవరిని ఫాలో అవుతున్నారు? భక్తిహీనులు ఫాలో అవుతున్నారు. లోకం భక్తిహీనులు ఫాలో అవుతుంది. కానీ అరిమతి యోసేపు భక్తులను ఫాలో అయ్యాడు. అందుకే అతనికి ఏమంట పట్టింది? భక్తి వంట పట్టింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. మీరు అయస్కాంతాన్ని చూసారా? ఎప్పుడైనా చూసారా? చిన్నప్పుడు అయస్కాంతంతో బాగా ఆడుకుంటారు. ఒక అయస్కాంతం తీసుకొని ఒక పిన్ ఇసుక పెడితే కాసేపటికి అలాగే రుద్దామనుకోండి, ఈ ఇనుము ముక్క కూడా అయస్కాంతంగా మారిపోతుంది. ఇనుము ముక్క కూడా అయస్కాంతంగా మారిపోతుంది. కావాలంటే ఇంటికి వెళ్ళి మీరు ప్రయత్నం చేయండి. నువ్వు బైబిల్తో టచ్ ఉంటే, దేవునితో టచ్ ఉంటే నువ్వు కూడా దైవికంగానే మారుతావు తప్ప లోకంలోకి వెళ్ళిపోవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అరిమతి యోసేపు భక్తి పరులను అనుసరించాడు. అందుకే అతడు భక్తిపరుడు, సజ్జనుడు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టినవాడు. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టిన కొంతమంది పేర్లు మీరు ఎవరైనా చెప్పగలరా? పాట పాడుకుంటూ ఉంటాం కదండి. పాట మాత్రం ఎన్ని తలచినా
ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. నీ రాకకై వేచి ఉంటిని. ఎవరి కోసం? దేనికోసం? యేసయ్య రా కోసం ఎదురు చూస్తున్నారంట వీళ్ళు. సరిగా ఒక గంట మోకాల మీద ఉండలేరు. ఒక గంట పాట మాత్రం నీ రాకకై వేచి ఉంటిని. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలని ఒక చరిత్ర ఉంది బైబిల్లో. ఎంతమందికి తెలుసు ఆ చరిత్ర? ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు. మళ్ళీ చెప్పండి ఒకసారి, నోరు తెరిచి చెప్పండి. మిమ్మల్ని మిమ్మల్ని సరే బైబిల్లో తీద్దాంలే, ఎందుకు వచ్చింది గొడవ. చూడండి 25 మత్తయి సువార్త 25 మొదటి వచనం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10 మంది ఉన్నారు. 10 మందిలో బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది? అంటే యేసును అనుసరించే వాళ్ళు కదా. సరే, బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బుద్ధి ఉన్న వాళ్ళు 5 మంది, బుద్ధి లేని వాళ్ళు 5 మంది. అవునా? అందరికి క్లియరా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10 మంది ఉన్నారు. 10 మందిలో బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది? బుద్ధి ఉన్న వాళ్ళు ఎంతమంది? నిద్రించిన వాళ్ళు ఎంతమంది? నిద్రపోయిన వాళ్ళు ఎంతమంది? మళ్ళీ చదవండి. నిద్రించిన వాళ్ళు ఎంతమంది? 5వ వచనం. ఐదు మంది అని ఉందా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఎంతమంది నిద్రపోయారు? అందరు నిద్రపోయారు. బుద్ధిలో వాళ్ళు నిద్రపోయినారు, బుద్ధి ఉన్న వాళ్ళు కూడా నిద్రపోయినారు. అంటే భక్తిహీనులను అనుసరించిన వారు కూడా దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడలేని పరిస్థితి. పేరుకు బుద్ధి గల వాళ్ళే, కానీ దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడలేకపోయి నిద్రపోయారట. బుద్ధి గలవారు అనిపించుకున్నారే గాని దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడలేకపోయారు. ఈరోజు యేసుక్రీస్తును వెంబడిస్తున్నామని చెప్పి ఎంతమంది భక్తిహీనుల మత్తులో లేక భక్తి అనే మత్తులో మునిగిపోయారో ఆలోచించండి. మేము భక్తి చేశాం, సంఘాలను కాపాడుతున్నాం, విశ్వాసులు కాపాడుతున్నాం, సేవకుని పోషిస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, మేము భక్తి పరులమని బోల్ట పడకండి. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడి నిజమైన భక్తిపరుడు. ఆమేన్, స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ చేస్తే భక్తి కాదా అంటే భక్తే, కానీ ఫైనల్గా అంతము వరకు తన భక్తిని కొనసాగించిన వాడే భక్తిపరుడు. అంతవరకు ఎదురు చూసి ఆ సమయంలో వాళ్ళతో కలిసిపోయారు. చూసారా? ఈ భక్తిపరులు కూడా వాళ్ళతో కలిసిపోయారు. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళతో కలిసిపోయారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ బుద్ధి లేని వాళ్ళను బుద్ధి కలిగిన వాళ్ళను కూడా తిప్పేయగలరు. అర్థమైందా? చెడ్డవాళ్ళు మంచి వాళ్ళను కూడా తిప్పేయగలరు. సొలొమోను అంత మహాజ్ఞానిని తన భార్యలు తిప్పేశారని బైబిల్ చెప్తోంది. ఈ లోకం తిప్పేసింది. ప్రేమ దేవుని సంగమా, దేవుని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, అన్ని పండ్లు ఉంటే ఒక్క పండు అవ్వ మనసును తిప్పేసింది. ఒక్క పండు. తోటలో ఎన్నో పండ్లు ఉన్నాయి, కానీ ఒక్క పండే తిప్పేసింది. అవునా కదా? స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్.
దైవజనుడైన ఎలీషా దగ్గర ఉన్నాడు. గెహాజీ అనే ఒక ఆయన, ఎలీషా దగ్గర. ఈ గెహాజీకి అప్పటి వరకు లేని కోరిక, అప్పటి వరకు లేని ఆశ, అప్పటి వరకు లేని ఆలోచన. డబ్బు చూడగానే మనసు వచ్చేసింది. డబ్బును చూడగానే మనసు వచ్చేసింది. పాపపు ఆలోచన వచ్చేసాయి. అవి తీసుకుందామన్న ఆలోచన వచ్చింది. బుద్ధిహీనత. అందుకే బైబిల్ చెప్తుంది, బుక్కవాణి తైలంలో చచ్చిన ఈగ పడితే ఏమవుతుందంట? అంతా పాడైపోతుంది. గమనించండి, ఒక చిన్న బలహీనత ఎంతటి వీరునైనా పడగొట్టేస్తుంది. అందుకే నీ దగ్గరకు రాకూడదు. ఇప్పుడు అరిమతి యేసేపు అన్నిటిని జయించాడు. ఆమేన్, ఆమేన్. ప్రాణాలకు తెగించాడు. పదవి పోయినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, యేసు ప్రభు దేహం నాకు కావాలి. యేసు దేహాన్ని తీసుకొని ఒక మంచి బట్ట తీసుకొని దాన్ని చుట్టి యేసు ప్రభుల వారిని కొత్త సమాధిలో, తన కొరకు మలుచుకున్న సమాధిలో పెట్టాడు. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. ఎంత సమర్పణ అండి, ఎంత సమర్పణ. తన కొరకు సిద్ధపరుచుకున్న దాన్ని యేసయ్యకి ఇచ్చారు. చూసారా? అంటే తన మహిమ. ఆ స్థలాన్ని ఏమంటారంటే, సమాధులతో ఏమంటారంటే మహిమ ప్రవేశం అంటారు కదండి. చాలామంది మీకు తెలిసే ఉంటుంది. అది మహిమ ప్రవేశ స్థలం. ఇక్కడ ప్రారంభమైంది. అందరూ అనుకున్నారు హిస్టరీ అయిపోయింది, జీసస్ చరిత్ర అయిపోయింది అనుకున్నారు. కానీ అరిమతి యేసేపు చరిత్ర తిరగరాస్తున్నాడు ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు చనిపోయాడు, క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. కానీ అరిమతి యేసేపు ఎంటర్ అయ్యాడు ఇక్కడ. ఇప్పటి నుంచి హిస్టరీ స్టార్ట్ అయింది. ఆయనను సమాధిలో వేయడం, సమాధిలో పెట్టడం, దానికి రాయి పొల్లించడం, కాపలా పెట్టడం, తర్వాత యేసు ప్రభుల వారు తిరిగి లేవటం, వీటన్నిటికీ సూత్రధారి అరిమతి యేసేపు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు దేవుని పనిలో నీ పాత్ర ఎంత ఉంది? దేవుని కొరకు మనం ఏమాత్రం సహకారులుగా ఉంటున్నాం? ప్రేమైన దేవుని సంగమా, బైబిల్లో మనం ఆలోచిస్తే సంఘానికి శిరస్సు ఎవరు చెప్పండి? సంఘానికి శిరస్సు ఎవరు? కొంచెం నోరు తెరిచి చెప్పండి. యేసు ప్రభుల వారు సంఘమునకు శిరస్సు అయి ఉన్నారు. అప్పుడప్పుడు బైబిల్ తెరిచి చదువుతూ ఉన్నాను తల్లులారా. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్, 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 ఆమెన్ అంటే హల్లెలూయా అంటారు. గోవిందలు కొట్టి అలవాటు అయినట్టు కదా. ఆమెన్, ఆమెన్, ఆమెన్ అంటే ఆమెనే అనాల. హల్లెలూయా అంటే హల్లెలూయా అనాల. నా దగ్గర మాత్రం స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పవన్నా. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎందుకు భయపడుతున్నారు? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘానికి ఏమైనాడు అంటే, ఈ సంఘం ఏంటి? శరీరము, శరీరము. అరిమతి యేసేపు ఏమడిగాడు ఇప్పుడు? అంటే యేసు ప్రభుల వారి దేహమును అడిగాడు. దీన్ని నేను భద్రపరుస్తాను. స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. భద్రపరిచాడు అంటే సంఘాన్ని భద్రపరచవలసిన బాధ్యత అరిమతి యేసేపు తీసుకున్నారు. ఏం చేస్తారండి ఆ దేహంతో? ఈ చచ్చిన దేహము నుండి ఒక ఉజ్జీవం పుడుతుంది. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. ఈ చచ్చిన దేహములో నుండి అనేక ఆత్మలు ప్రభు రాజ్యానికి సిద్ధపడబోతున్నాయి. ఇది రాళ్ళతో కట్టబడిన మందిరమే కావచ్చు, కానీ ఇందులో నుండి దేవుని రాజ్యమునకు అనేక ఆత్మలు సిద్ధపడతాయి. అందుకే అరిమతి యేసేపు భద్రపరిచెను.
చూసారా ఎంత అద్భుతమైన సంగతులు ఉన్నాయో. అరిమతి యేసేపు ఒక ఉన్నతమైన అధికారిగా ఉన్న నాకెందుకని పట్టించుకోలేదు. యేసుకు అనుచరుడుగా ఉండి, యేసు రహస్య క్రైస్తవుడిగా ఉండి, యేసును అనుసరించి, యేసు కొరకు ప్రాణాలు తెగించి, యేసును వెంబడించి నీతిమంతుడిగా మార్చబడి రాజ్యము కొరకు ఎదురు చూసి అనేకులకు మాదిరికరంగా ఉండి దేవుని రాజ్యములో చేరిన వారిలో యేసేపు కూడా ఒక్కరు. ఆమేన్ చెప్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని రాజ్యములో చేరిన వారిలో యేసేపు కూడా ఒకడై ఉన్నాడు. ఈరోజు వారిలో నువ్వు ఒకడు కావాలి, నేను కూడా ఒకరం కావాలి. అంటే ఏ స్థితిలో ఉన్నా, ఏ అర్హతలో ఉన్నా యేసును అనుసరించటం మాత్రం ఆగిపోకూడదు. మన హోదా ఎంత పెద్దదైనా కూడా, ఎంత బిజీ అయినప్పటికీ కూడా క్రీస్తును మాత్రం వెంబడించాలి. ఆమేన్. క్రీస్తును వెంబడించాలి, నీతిమంతులుగా ఉండాలి, సజ్జనులుగా ఉండాలి, దేవుని రాజ్యము కొరకు ఎప్పుడు 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 ఎదురు చూచువారముగా ఉండాలి. అరిమతి యేసేపు సాక్ష్యంలో నుండి మనం నేర్చుకుంటున్న లక్షణాలు. చాలామంది మరి ఉద్యోగం చేస్తే వీడులు అయితే ఏమంటారు, నా ఉద్యోగం చేసి అలసిపోయాం, ప్రార్థన చేయడానికి టైం లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు అని కొందరు అనేస్తారు. దయచేసి ఒకసారి అరిమతి యేసేపును గుర్తుపెట్టుకుని, ఎంత బాధ్యత కలిగిన వ్యక్తి అయినా బాధ్యతలో ఉంటూ కూడా దేవుని అనుసరించి తన నీతిని ప్రదర్శించుకున్నాడు. అతి కృప మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.